నెల్లూరు జిల్లా ఉయ్యాలపల్లిలో ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. ఉయ్యాలపల్లి గ్రామానికి చెందిన నూటెటి విష్ణువర్ధన్, మనుబోటి నవశ్రావణ్ స్థానిక అడవిలో మిస్సింగ్ అయినట్లు చిన్నారుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్తులు, పోలీసులు అడవిలో గాలిస్తున్నారు. డ్రోన్ సహాయంతో ఇద్దరు ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు పోలీసులు. నెల్లూరు జిల్లా ఉయ్యాలపల్లిలో మిస్ అయిన ఇద్దరు చిన్నారుల గురించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, అసలు ఆ ఇద్దరు చిన్నారులు అడవిలోకి ఎందుకు వెళ్లారు? వీరి మిస్సింగ్ పైన ఏమైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయా? ఇద్దరు చిన్నారుల మిస్సింగ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా ఉయ్యాలపల్లిలో ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, అసలు ఈ చిన్నారులు అడవిలోకి ఎందుకు వెళ్లవలసి వచ్చింది? వీరి మిస్సింగ్ పైన ఏమైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయా? యశ్మేశ్వరి నెల్లూరు జిల్లా కలవాయి మండలానికి సంబంధించి ఉయ్యాలవారిపల్లికి సంబంధించినటువంటి ఇద్దరు చిన్నారులు కూడా అటవీ ప్రాంతంలో మిస్సింగ్ అయినటువంటి ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. నిన్న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కూడా పిల్లలు ఇంటి వద్ద లేరని గుర్తించినటువంటి తల్లిదండ్రులు స్థానికంగా ఉండేటువంటి వారి సహాయంతో కూడా ఆ పక్కన ఉండేటువంటి అటవీ ప్రాంతంలోకి వెళ్ళుంటారు అనేటువంటి ఒక సమాచారం, అనుమానంతో కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కూడా రాత్రికి రాత్రి 8 గంటల ప్రాంతం నుంచి కూడా అటవీ మొత్తం ప్రాంతంలో కూడా జల్లెడ పట్టేటువంటి పరిస్థితి అనుకుంది. రాత్రి సమయం కావడంతో లైటింగ్ లేకపోవడంతో కొన్ని విద్యుత్ దీపాలతో సహాయంతో కూడా వెతుకులాట చేపట్టారు. అయితే రాత్రంతా కూడా జరిగినటువంటి గాలింపులో వాళ్ళ ఆచూకీ కూడా తెలియరాలేదు. ఉదయాన్నే కూడా ఇటు డాగ్ స్క్వాడ్, అదే విధంగా ఇటు డ్రోన్ల సహాయంతో కూడా ఇద్దరు చిన్నారుల ఆచూకీ కోసం తీవ్రమైనటువంటి వెతుకులాట, గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు ఫైర్ సేఫ్టీ సిబ్బంది సహాయం కూడా తీసుకుంటున్నారు, గ్రామస్తుల సహాయం కూడా తీసుకుంటున్నారు. దాదాపు 12 గంటల సమయం గడిచిపోయింది. ఇంతవరకు పిల్లల ఆచూకీ తెలియటం లేదు. అటవీ ప్రాంతంలో ఉండేటువంటి క్రూర మృగాల చేత కూడా పిల్లలకి ఆపద ఉండేటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు కూడా ఒకంత భయాందోళనకు గురవుతున్నారు. అయితే స్థానికులు, గ్రామస్తుల సహాయం కూడా అందుకు తోడవడంతో ముమ్మరంగా అటవీ ప్రాంతాన్ని అయితే మాత్రం ప్రస్తుతం జల్లెడు పట్టేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మహేశ్వరి.